భక్తకోటికి నమస్సుమాంజలులు. ఇప్పుడు రథసప్తమి విశిష్టత ఏమిటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. సూర్య భగవానుడి తల్లిదండ్రుల పేర్లు కశ్యప మహాముని, అదితి. మాఘమాస శుక్ల సప్తమి రోజుని రథసప్తమి రోజుగా అంటారు. ఈ రోజు సూర్య భగవానుడు ఉత్తరాయణంలో ప్రయాణం మొదలు పెడతారు. కొందరు ఈ రోజును సూర్య జయంతిగా కూడా భావిస్తారు. ఈ పర్వదినం రోజున ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగినటువంటి పవిత్ర దినముగా భావిస్తారు. సూర్యుడిని పూజించడం వల్ల రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు అలాంటి 7 రకాలైనటువంటి అనారోగ్య బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈరోజు సూర్యుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఉంటాడని, సూర్యోపాసనతో పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుందని, మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతము. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను అనగా సూర్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ఈ మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే
ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవ ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్ర పుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంప్రద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి కూడా లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశపెట్టింది. అందుకే సూర్య భగవానుణ్ణి సూర్యనారాయణ అని కూడా పిలుచుకుంటాము.